విజయశాంతి గారిని టీఆర్ఎస్ పార్టీలో రమ్మని చెప్పి ఆమె పెట్టిన పార్టీని విలీనం చేసుకొని ఆమెను ఎన్నో అవమానాలకు గురి చేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళేటట్టు చేసిండు కేసీఆర్. అదేవిధంగా జయశంకర్ గారు బతుకున్నప్పుడు ఎన్నోసార్లు అవమానపరిచిండు. మేము స్వయంగా అక్కడ కూర్చున్నప్పుడే తాగి కూర్చుందంటే ఆయన పాపం అక్కడ పడ్డాడు. వెనుక నరసింహారెడ్డి గారు లేకపోతే దెబ్బలు తగిలింది. ఇది కేసీఆర్ గారి చరిత్ర. ఇన్నాను టీఆర్ఎస్ పార్టీ బలోపేతం మీద ఉపయోగించుకున్నాడు, బయటికి నెట్టేసిండు. రవీంద్ర నాయకును పార్టీలో ఉంచుకున్నాడు, తంత పోయి బయటపడ్డాడు. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, దాదాపు 100 మందిని. ఇంకొక పేరు చెప్తారు, ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవడానికి, టీఆర్ఎస్ పార్టీ నడవడానికి, టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమం కాదు అయినది, టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమాన్ని చేసిన దాంట్లో ఈటల రాజేందర్ గారు కీలక పాత్ర వహించాడు. అప్పుడు వాళ్ళకి అధికారం లేదు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దగ్గర అధికారం లేదు, డబ్బులు లేవు. అలాంటి సమయంలో ఈటల రాజేందర్ గారు ఆయన వ్యాపారం సంబంధించిన డబ్బులు పెట్టి ఆ పార్టీని బలోపేతం చేసిండు. ఆ పార్టీ తరపున నిలబడ్డాడు, గెలిచిండు, సీనియర్ నాయకుడు, మంత్రిగా ఉన్నాడు. అటువంటి ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ పార్టీ కోసము అహర్నిశలు కష్టపడి డబ్బు శ్రమ జనాన్ని కదిలించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మొత్తమైన ఆ కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీకి సాక్రిఫైస్ చేసిండు ఈటల రాజేందర్. అటువంటి పట్టపగలు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి నెట్టేసి కేసులు పెట్టి రోడ్డు మీద వేసి బదనాం చేసి ఆయన రాజకీయాల్లో ఉండకుండా ఒక సందర్భంలో చేసినటువంటి చరిత్ర కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి. ఇక మళ్ళీ మీరు చెప్తున్నారు అవే బయట అంత అంటే టీఆర్ఎస్ పార్టీకి నేను కూడా భాగస్వామిని అన్నందుకు, టీఆర్ఎస్ పార్టీకి నేను కూడా వన్ ఆఫ్ ద ఓనర్ని అన్నందుకు ఈటల రాజేందర్ను పట్టవాటిని బయటికి నెట్టేసి కేసులు పెట్టి బయటికి నెట్టేసిండ్రు. ఆయనకు ఒక చరిత్ర ఉండే, చరిత్ర హీనుడిగా చేసి బయటికి పంపించిండ్రు. మరి ఇవన్నీ గుర్తుకత్తలేరా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి? గుర్తుకు చేస్తున్నా, నేను గుర్తుకు చేస్తున్నా మీరు ఏం చేసిండు. దళితుల్ని సీఎంని చేస్తానన్నాడు తెలంగాణ రాకముందు. దళితులను మోసం చేసిండ్రా లేదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు అందరిని కూర్చోబెట్టుకొని ఇంట్లో అందరం కలిసికట్టుగా లేకపోతే తెలంగాణ రాదు అని చెప్పి మొత్తం కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లందరినీ నేను కూర్చోబెడితే మా ఇంటికి వచ్చినప్పుడు విశ్వేశ్వరరావు గారు, సింహాద్రి గారు, అందరు ప్రొఫెసర్లు అంతా ఇప్పుడు బతికే ఉన్నారు. అయ్యా మిమ్మల్ని అందరినీ నేను మంత్రులు చేస్తా, ఒక దళితుడిని ముఖ్యమంత్రి కాదు, అవసరం అనుకుంటే నేను ఇగో ఈ డిప్యూటీ సీఎం చేస్తాను గజరకాంత్ అని అన్నాడు. చేసిండ్రావా మీరు? ఎంతమందిని మోసం చేసి తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ ఉద్యమకారులందరి శ్రమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తే ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని నిండు అసెంబ్లీ చెప్పిండు కేసీఆర్. మరి ఇవన్నీ మరిచిపోయి జీవన్ రెడ్డి గారి దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ నీకు అన్యాయం చేసింది అని చెప్తే సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నా నేను. సిగ్గు లజ్జ ఉన్నది అంటున్నా మీకు కేసీఆర్కు కేటీఆర్కు. మీరు రాజకీయాల్లో రాజకీయ వ్యభిచారులు. మీకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని అంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశంలో
ఎస్సీలను, ఎస్టీలను, ఆదివాసీలను రాజకీయాలు ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడ్డది. ఇయల్లో ఒక దళితుణ్ణి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని చేసింది. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ లాంటి పెద్దాయనను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది 2 సార్లు. బీసీలను ముఖ్యమంత్రులు చేసింది. ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఆదివాసీలకు అనేక అవకాశాలు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. మరి మీరెక్కడ అవకాశాలు కల్పించిండ్రో కేటీఆర్ ఒక్కసారి చెప్పాను. ఒక్కసారి చెప్పు. ఒక దళితుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉండడం మా భట్టి విక్రమార్క గారు 2018 ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండడమే మీకు ఇష్టం లేక ఆయనతో దాన్ని కూడా పోయే విధంగా చేశారు. ఇది వాస్తవాలు ఒప్పుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. మీది చెడిపోయినటువంటి పార్టీ. మొత్తం ప్రజలను, అనేక ఉద్యమకారులను, మీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను తొక్కేసి మీరు అధికారంలోకి వచ్చారు. అది మర్చిపోకండి అని అంటున్నా. ఇవాళ మీరు నీతులు చెప్తే మంచిది కాదు. అది నీతులు చెప్పకండి.